నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. సర్వశక్తి మంతుడా, సర్వాధికారి, సర్వజనులకు యోగ్యుడు, సత్యశీలుడు ఆయన మీకు వందనాలు, మీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభావ. ఈ పరిశుద్ధ దినమును ఆచరించుటకు మమ్మల్ని అందరూ నడిపించినటువంటి గొప్ప దేవ మీకు వందనాలయ్యా. మీకే స్తుతులు, స్తోత్రం ఆయన. ఉదయకాల సమయం అందునైనా ఇంతవరకు ప్రభావ ఆరంభం నుంచి ఇప్పటి వరకు కలిగిన ఆరాధన అంతట్లో ప్రభావ మీరే ముందుండి నడిపించి మీరే మహిమ పొంది ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. మీకు వందనాలు, మీకు స్తుతులు, స్తోత్రం. దేవునికి మహిమ కలుగుగాక. వచ్చిన అందరికీ తెలియజేస్తుంటున్నా. దేవుని యొక్క సన్నిధానంలో కూడినటువంటి మనలందరినీ కూడా దేవుని సచివుల నుంచి ఆయన మందిర ఆవరణలో ప్రవేశించడానికి దేవుడు మనకు సహాయం చేశారు. మరి ఎంతో మందికి లేనటువంటి ఈ గొప్ప ధన్యత, ఈ భాగ్యవంతమైన జీవితము దేవుడు మనం ప్రేమించి ఆయన యొక్క సన్నిధి ప్రత్యక్షతను అనుభవించడానికి దేవుడు మనకు చూపించినందుకు దేవుడికి మనమంతా ఒక్కసారి రెండు చేతులు గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం వెళ్దాం. ఈ రోజున దేవునిని చేర్చుకునేటువంటి కుటుంబం ఎలా ఉంచాలి అంటే, దేవుణ్ణి కలిగినటువంటి కుటుంబం, దేవుణ్ణి ప్రేమించేటువంటి కుటుంబం ఎలా ఉంచాలి, ఆ యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాలను ధ్యానం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయగా పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమకాండం 12వ అధ్యాయము మొదటి 15 వచనాలలో ఉన్నటువంటి మాటలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఇక్కడ ఏ విధమైనటువంటి ఫలితమైనటువంటి రాగలుగుతుంది అనేటువంటి విషయాలు చాలా క్షుణ్ణంగా అక్కడ మనకు కనబడుతున్నాయి. ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనిస్తే మోషే ఇశ్రాయేలు ప్రజలను ఎక్కడి నుండి ఎక్కడికి నడిపించాలని ప్రయత్నం చేశాడు? ఐగుప్తు నుండి కనాను దేశానికి వెళ్ళటానికి మునుపు ఆయన ఎన్నిసార్లు ఫరో దగ్గరికి వెళ్ళి, నా ప్రజలందరూ కూడా మేము వెళ్ళి మా దేవుడిని మొక్కి రావాలి, మేమందరూ కూడా వెళ్ళాలి అని నేను ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. ఎందుకంటే ఫరో యొక్క హృదయాన్ని దేవుడే కఠినపరిచాడు. ఆయన కఠినపరిచినటువంటి పలుమార్లు ఎన్ని మార్లు వెళ్ళినా కానీ ఒప్పుకొనకపోయాడు. అయితే దేవుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క తెగులు రప్పిస్తూ వచ్చాడు. ఆ తెగుళ్ళు చూసైనా భయపడి ఫరో హృదయం కఠినపరిచిన ఒకవేళ వదిలిపెడతాడేమో చూశాడు, కానీ వదిలిపెట్టలేదు. ఎందుకంటే వారు సోమరిపోతులు. ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళందరూ సోమరులు. ఆ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా తమ బానిసలుగా చేసుకొని ఆ బానిసత్వపు బ్రతుకులోనే వారి దగ్గర కఠినమైనటువంటి పనులు చేయించుకుంటూ వారి యొక్క జీవితాన్ని అలాగా గడిపేటువంటి స్థితి మనకు కలిగినటువంటి వారు. అందుకే చిట్ట చివరిగా ఒక తెగులు వచ్చారు. ఏమిటా తెగులు అంటే, ఆ దేశంలో పరిపాలిస్తున్నటువంటి ఫరో దగ్గర నుండి చిట్ట చివరి వరకు కూడా ఉన్నటువంటి ప్రతి మనుషుని యొక్క తొలిచూలు కుమారుడు ఏం చేస్తారంటాడు? దేవుడు చంపేస్తానని చెప్పాడు. హల్లెలూయా. ఇది 10వ రకమైనటువంటి తెగులు, చాలా భయంకరమైనటువంటి తెగులు. ఈ తెగులు సంభవిస్తుందని అక్కడ వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు సర్వ సమాజంతో కూడా ఆయన చెప్తున్నటువంటి మాటలు మనం గమనిస్తూ ఉంటున్నాం. అయితే దేవుణ్ణి చేర్చుకున్నటువంటి కుటుంబం దేవుని యొక్క మాట ప్రకారంగా, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఏ కుటుంబం అయితే జీవించగలుగుతాడో ఆ కుటుంబానికి దేవుడు రక్షణ ఇవ్వగలుగుతాడు. అదే వారికి వచ్చేటువంటి మంచి ఫలం, ప్రతిఫలం. ఆ ప్రతిఫలమును బట్టి దేవుని యొక్క ఉగ్రత నుండి తగ్గించబడేటువంటి స్థితి వారికి రాగలిగారు. ఎవరు వీరు అంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా. వీరందరూ కూడా ఐగుప్తు దేశంలోనే ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఈ ప్రజలను దేవుడు రక్షించుకోవడానికి ఇష్టపడినటువంటి వారు. అందుకే అక్కడ వాక్య భాగం మనం గమనిస్తున్నప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లను, మేక పిల్లను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లను, ఒక మేక పిల్లను తీసుకొని ఆయన తినడానికి కుటుంబం చాలకపోతే వాడును వాటి పురుగు వాడును కలిసి లెక్క చొప్పున వారికి తినవలను అనేటువంటి ఈ విషయాలన్నీ కూడా రాస్తూ ఎందుకు రాస్తున్నాడంటే, మీరందరూ కూడా పస్కాను ఆచరించాలని వారికి బోధిస్తారు.
పస్కా పండుగ అనగా పస్కాని ఏ విధంగా మీరు ఆచరించాలి అంటే ఒక్కొక్క కుటుంబము కూడా లెక్క చొప్పున ఒక మగ పిల్లైనటువంటి మేక పిల్లలను లేకపోతే గొర్రె పిల్లలను వధించి వాటి యొక్క రక్తములో కొంచెం తిని కొంచెం వేటిని ఏం చేయమన్నాడంటే మీ నివసిస్తున్నటువంటి ఆ గృహముల యొక్క ద్వార మందిరముల యొక్క నిలువు కమ్మీలు 2 నిలువు కమ్మీలను పైనటువంటి అడ్డ కమ్మీలకు వాటిని పుయ్యాలని వాక్యం బోధిస్తారు. ఎందుకు ఈ విధమైనటువంటి చిహ్నాన్ని అక్కడ వ్రాయబడుతుంది అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ఐగుప్తీయుల మీదకి రప్పింపబోయేటువంటి ఆ యొక్క మహాభయంకరమైనటువంటి ఉగ్రత నుండి సంహారపు దూత అనేటువంటిది వచ్చినప్పుడు ఆ సంహారపు దూత వచ్చి ఏ యొక్క ద్వారబంధం మీదైతే ఎర్రని గుర్తు ఉన్నదో రక్తపు గుర్తులు ఉన్నాయో ఆ గుర్తు కలిగినటువంటి కుటుంబాన్ని లేకపోతే ఆ ఇంటిని విడిచిపెట్టి పక్కన ఉన్నటువంటి ఇంటి మీదకి ఆ యొక్క సంహారపు దూత వెళ్ళి ఆయా కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి తొలిచూలు పిల్లలందరినీ కూడా ఏం చేస్తూ రాగలుగుతుంది, చంపివేస్తూ వస్తుంది వాక్యం బోధిస్తుంది. హల్లెలూయా. అందుకే వాక్యంలో మనం గమనిస్తున్నప్పుడు ఆ మాటలన్నీ కూడా మనకు చక్కగా అనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే దేవునిని చేర్చుకునేటువంటి కుటుంబం దేవుని యొక్క మాటను విని దేవుని యొక్క మాట ప్రకారంగా చేసేటువంటి వారికి దేవుడు ఏం ఇస్తాడంటే రక్షణను అనుగ్రహిస్తాడు. సంహారపు దూత అనేటువంటి వచ్చినప్పుడు ఆ దూత నుండి తప్పించబడటానికి అనగా వచ్చేటువంటి ఉపద్రవం నుండి తప్పింపబడటానికి దేవుడు ఆ యొక్క కుటుంబానికి ఆ యొక్క కృపను దేవుడు అనుగ్రహిస్తాడని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఆ రీతిగానే మోషే అహరోనులతో దేవుడు ఏ విధమైనటువంటి మాటలు చెప్పగలిగాడో ఆ విధముగానే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ యొక్క ఐగుప్తు దేశంలో వారు ఉన్నప్పుడు ఆ యొక్క తెగులు వచ్చినప్పుడు ఆ విధంగానే చేయడం మనకు కనిపిస్తూ ఉన్నది. వారు చేసిన కార్యం ఏమిటిదంటే ఆ యొక్క మోషే అహరోనులకు దేవుడు ఏదైతే చెప్పాడో ఆ కార్యాన్ని అంతా కూడా చేశారు. ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలతో తినవలను, చేదు కూరలతో దాన్ని తినవలను, ఈ విధమైనటువంటి ఒక చక్కని ఒక క్రమమైనటువంటి పస్కాను మీరు ఆచరించాలని చెప్తున్నాడు. ఎందుకంటే వధించబడినటువంటి మేకలను గొర్రెలను మీరు ఈ విధముగా వండుకోవాలి. నీటితో కానీ కలిపి దాన్ని వండకూడదు, దాన్ని అగ్ని చేతనే కాల్చివేయాలి. కాల్చబడిన తర్వాత దాన్ని మీరు తినాలి, ఆహారంగా తీసుకొని తినాలి. దాని రక్తమును మీ యొక్క ద్వారమందరముల యొక్క నిలువు కమ్మీలను అడ్డు కమ్మీలకు దానిని పూసి ఉంచాలి అనేటువంటి ఈ నియమ నిబంధనలను మోషే అహరోనులతో యెహోవా దేవుడు మాట్లాడినటువంటి రీతిగా ఆ ప్రజలందరూ కూడా చేస్తూ వచ్చారు. అయితే ఆ పస్కాను కూడా వారు తినవలసినటువంటి విధానాన్ని గురించి అక్కడ మనం కనిపిస్తూ ఉన్నాం. ఆ వాక్యంలో కనుక మనం చదువుకున్నట్లయితే 11వ వచనాన్ని ఒకసారి చదువుకున్న వాక్యాన్ని, మీరు దానిని తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలెను, అది యెహోవాకు పస్కా బలి. హల్లెలూయా. ఇప్పుడు మీరు చేసినటువంటి ఈ కార్యం అంతా కూడా 12వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు మనం చదువుకుంటూ వస్తే దానిని ఏ విధంగా భుజించాలో, పస్కాను ఏ విధంగా చేయాలో వాటన్నింటిని గురించినటువంటి వివరాలు అందులో మనకు కనపరచబడతాయి. అయితే దాన్ని ఏ విధంగా తినాలి అనేటువంటి విషయానికి వస్తే ఆ యొక్క వాక్యము సెలవించిన రీతిగా మీ నడుము పట్టుకొని, మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దానిని ఏం చేయాలి, తినాలి. హల్లెలూయా. చూడండి, మనం ఉన్నటువంటి ఈ యొక్క లోకము చాలా భయంకరమైనటువంటి చెడ్డ లోకంలో ఉన్నాము. ఈ చెడ్డ లోకంలో మనకి ఏం కావాలంటే దేవుని యొక్క కాపుదల మనకు కావాలి, దేవుని యొక్క ప్రేమ మనకు కావాలి, దేవుడే మనకు ఆశ్రయముగాను దుర్గముగాను ఎత్తైన కోటగాను మనం ఉండాలని మనం ఆశపడుతున్నాం. ఎందుకంటే ఎంతో మంది ఈ రోజున చాలా మటుకు కృంగిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు, దేవుడిని మర్చిపోయే స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు ఇంకా లోకంలో భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి, దృశ్యాలు మనం చూస్తున్నాం, వింటున్నాం. అటువంటిప్పుడు దేవుని యొక్క మాటను కనుక మనం విలువ ఇవ్వగలిగితే, దేవుని యొక్క మాటను లోబడితే మనలను దేవుడు ఏం చేస్తాడంటే లోకములో జరుగుతున్నటువంటి భయంకరమైన కార్యాలు చేస్తున్న వారి అందరి మీదకి రాబోయేటువంటి ఆ ఉగ్రతలో నుండి దేవుడు మనల్ని ఏం చేయగలుగుతాడు, తప్పించి వేయగలుగుతాడు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు తప్పిస్తాడు మనల్ని కూడా. లేదు, మనము కూడా దేవుని మాటలకు విధేయత చూపెట్టగా దేవుడికి లోబడక మనము జీవిస్తూ ఉంటేమో ఆ యొక్క రాబోయేటువంటి ఉగ్రత అందరి మీదకి కూడా
అలాగ సంభవిస్తారు. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనీయకుండా ప్రతి మానవుడు ఆటంకపరుస్తూ వచ్చినటువంటి ఫరో ఆ యొక్క దేశంలో ఉన్న ప్రతి వారిని కూడా అందులో ఉన్నటువంటి తొలిచూలు పుట్టినటువంటి పిల్లలందరినీ కూడా చంపివేయాలని దేవుడు తెగులు పంపించినప్పుడు ఆ తెగులులో నుండి కూడా తన ప్రజలని ఇశ్రాయేలు దేవుడు ఏం చేశాడు? తప్పించగలిగారు. ఏ కారణమునంటే ఆయన చెప్పినటువంటి మాట ప్రకారంగా చేశారు కాబట్టి వారు పస్కాను భుజించాలి, పస్కాను ఏ విధంగా తినాలి, ఆ పస్కాను మీరు ఏ విధంగా వండుకోవాలి, అన్ని కూడా చెప్పాడు. ఆ ప్రకారముగా మీరు చేస్తే తప్ప ఆ యొక్క సంహారము దూత మిమ్మల్ని దాటి పోదు. హల్లెలూయా. ఒకవేళ పొరపాటున వారు చేయకపోయింటే వారు కూడా ఏమి ఉండేవారు? వారి గృహాల్లో కూడా తొలిచూలు బిడ్డలను పోగొట్టుకునేటువంటి వారు. అయితే దేవుని యొక్క కార్యాన్ని బట్టి, దేవుని యొక్క సంకల్పం, ఆలోచన బట్టి వారు ఆ రీతిగా చేయగలిగారు. అయినా వారు ఆ యొక్క పస్కాను ఎలాగ భుజించాలని వాక్యం సెలవిస్తుందంటే దాన్ని తెలవలసిన విధం గురించి మాట్లాడుతారు. నడుములకు ఏం చేయాలా? కట్టుకోవాలి. మీ నడుమును కట్టుకొని చెప్పులు తొడుక్కోండి, మీ కర్రను చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినాలి. ఇదే అది యెహోవాకు పస్కా బలి. హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. అది యెహోవాకు ఏమై ఉన్నది? పస్కా బలి. పస్కా బలి పశువు ఎవరునంటే యేసుక్రీస్తు ప్రభువు వారే. కొత్త నిబంధనలు మనం చూస్తున్నప్పుడు ఆ పస్కా బలి పశువు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారే మార్చబడిపోయారు. మరి ఇక్కడ పాత నిబంధన గ్రంథం మనం చూస్తున్నప్పుడు ఆ రోజున ఏ ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి ఆ యొక్క గొర్రెలను మేకలను వధించి తమ రక్తమును ఆ యొక్క ద్వారమంత్రముల మీద వేయమని చెప్పాడు. అదే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ రోజున మన కొరకు కూడా ఏమయ్యాడు? తన ప్రాణాన్ని పెట్టాడు. తన రక్తమును చిందించినటువంటి స్థితి మన అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే మనకు విమోచన రావడానికి, మనల్ని రక్షించడానికి, మనల్ని లోకములో నుండి కాపాడటానికి, అపవాది అయినటువంటి సాతాను చేతిలో నుంచి విడిపించడానికి, లోకములో ఉన్నటువంటి అన్యుల చేతిలో నుంచి మనకు రక్షణ కలగడానికి దేవుడు ఇంత గొప్ప కార్యాన్ని మన పట్ల జరిగిస్తున్నాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, మీ నడుము కట్టుకుని అంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో అక్కడ మనం చేయవలసిన కార్యాలు సర్వాంగ కవచం గురించి రాస్తూ ఏమంటాడంటే మీ నడుములకు ఏం కట్టుకోవాలి? సత్యం అనేటువంటి దట్టిని కట్టుకోవాలి చెప్తున్నాడు. హల్లెలూయా. సత్యం అనేటువంటి దట్టి. సత్యం అనగా దేవుని యొక్క వాక్యము. వాక్యం అనేటువంటిది మన నడుములకు కట్టుకోవడం అంటే మన నడుమునకు కట్టుకున్నటువంటిది ఏదైనప్పటికీ కూడా సరే శరీరం అంతటికి కూడా అది ఒక ఆధారముగా, ఒక పట్టునిచ్చేటువంటి విధంగా ఉండాలి. ఆ నడుమును బిగించకపోతే శరీరం అంతా కూడా ఏదో చాలా సునాయాసంగా లేకపోతే చాలా సులువుగా తేలికగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తారు. అంటే ఒక విధమైనటువంటి పట్టుత్వం అనేటువంటిది రా. అయితే పస్కాను యెహోవాకు అది పస్కా అనేటువంటి మాటలు మనం చూస్తున్నప్పుడు దానిని ఏ విధంగా మీరు భుజించాలని చెప్తున్న మాటల్లో గమనిస్తే మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని అంటున్నారు. మన నడుమును దేనితో కట్టుకోవాలి అంటే ఆ యొక్క వాక్యం అన్నటువంటి దట్టి ద్వారా మనం కట్టుకోవాలి. అంటే ఆధ్యాత్మికమైనటువంటి జీవితమునకు ఒక సరైనటువంటి పట్టుదల ఉండాలి, ఒక సరైనటువంటి ఆధారం మనకి ఏదైనా ఉందా అంటే అది దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఆధారాన్ని మనం కలిగి జీవించాలి. వాక్యము ద్వారా మనం పట్టును సాధించగలిగితే ఆ పట్టుత్వముతోనే మనం అడుగు ముందుకు వేయించడానికి అవకాశం ఉంటుంది. పట్టినటువంటిది లేకపోతే, ఆధారం అనేటువంటిది లేకపోతే ఇక మనం ఏమి కూడా చేయలేము. శరీరానికి అన్నిటికీ కూడా ఆధారం ఏమిటి అని చెప్తాం మనము? మన శరీరంలో ఏది ఆధారమో? వెన్నెముక. హల్లెలూయా. మనం కూర్చోవాలన్నా, నిలబడాలన్నా, వంగాలన్నా అది ఉంటేనే మనం ఏ పనులైనా చేయగలుగుతాం. అది కనుక కాస్త రిపేర్ అయింది అనుకోండి, ఏ పనైనా మనం చేయగలుగుతామో. అందులో నుండి ప్రతి అవయవానికి కూడా ఏమవుతున్నాయి? ప్రతి అవయవానికి కూడా నరాలు, కీళ్ళు అన్ని అక్కడి నుంచి చేయబడతాయి. ఇక్కడ నుంచి కింద వరకు మొత్తం కాళ్ళు, అరికాలు, పాదముల వరకు కూడా అన్నిటికీ కనెక్షన్ యాడ్ నుంచి వస్తుందా? వెన్నుపూస నుంచే వస్తుంది. హల్లెలూయా. తెలిసిన అందరికీ వెన్నుపూసనంతా చాలా ఈజీగా తీసాడు పరైతే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. వెన్నుపూస అది బాగుంటేనే శరీరం అంతా బాగుంటుంది. అక్కడెక్కడో ఒక్క చోట నరం వెళ్ళింది అనుకోండి, ఆ నరం యాడికి పోతుందో ఆ భాగము పనిచేయదు. చేయికి వచ్చిందనుకో చేయి పనిచేయదు, కాలు పోయిందని కాలు పనిచేయదు. ఇక ఏడాడికి పోతే ఏమి పని చెయ్యవు. హల్లెలూయా. అందుకే వాక్యం అనేటువంటి దట్టి, సత్యమైన దట్టిని మన నడుములు కట్టుకుంటే ఆ వాక్యానుసారమైన జీవితం నీవు జీవిస్తున్నప్పుడు ఆ వాక్యమును నీవు ఆధారంగా చేసుకుని బ్రతికినంత కాలము కూడా నీవు వేసే ప్రతి అడుగు, ప్రతి నడక అన్నింటిలో కూడా ఆ వాక్యమే నీవు ముందుకు ఏం చేస్తుంది? నడిపిస్తూ రాగలుగుతాడు. హల్లెలూయా. అంటే వాక్యమును ఆధారం చేసుకున్నంత కాలము నీకు అవిటితనమైనటువంటిది రాదు.
గుడితనం అనేటువంటిది రా, చెవిటితనం అనేటువంటిది రా, ఊచ చెయ్యి ఊచ కాలు అనేటువంటివి ఏవి కూడా ఉండవు. వాక్యం సెలవిస్తారు, మీ నడుము కట్టుకొని అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా ఆ సత్యమైనటువంటి దర్జీని మనం కట్టుకున్నప్పుడే మన ఆధ్యాత్మికమైన జీవితంలో దినము తర్వాత దినం ఎలా వెళ్తుంటామో అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళగలుగుతాం. హల్లెలూయా. రెండవదిగా అక్కడ ఏమంటున్నాడంటే మీ చెప్పులు తొడుగుకొని, చెప్పులు గురించి ఏమంటున్నాడు అక్కడ? సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనస్సు అను జోళ్ళు. హల్లెలూయా. సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనస్సు అను జోళ్ళు మీరు తొడుక్కోండి. అందుకే వాక్యం బోధిస్తారు, మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని. మీ చెప్పులు తొడుక్కోవాలి. ఏ చెప్పులు తొడుగుతున్నాము అంటే సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనస్సు అనేటువంటిది ఉండాలి. హల్లెలూయా. సిద్ధ మనస్సు ఎక్కడికి వెళ్ళాలని? ఎక్కడికి వెళ్ళడానికి సిద్ధ మనస్సు అనే జోళ్ళు వేసుకోవాలి? దేవుడు వారికి వాగ్దానము చేసిన కనాను దేశానికి వారు వెళ్ళాలి కాబట్టి. హల్లెలూయా. ఆ కనాను దేశానికి ప్రయాణమై వెళుతున్నారు కాబట్టి వారి నడుములు కట్టుకోమని చెప్తున్నాడు. సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనస్సు అనేటువంటి జోళ్ళు తొడుక్కోవాలని చెప్తున్నాడు. ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా సిద్ధ మనస్సు కావాలి. ఆ సిద్ధపాటు కలిగినటువంటి జీవితం వారు ఉంటేనే దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమిలో వీరు అడుగు పెట్టడానికైనా ప్రవేశించడానికైనా అవకాశము ఉంటుంది. హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవుని యొక్క జీవితంలో కూడా ఏ రీతిగా మనం నడుస్తున్నాం, ఏ రీతిగా మన అడుగులు ముందుకు వేస్తున్నామో, సిద్ధ మనస్సు కలిగినటువంటి అడుగులు మనం ముందుకు వేస్తూ ఉంటే మన ఆత్మీయ జీవితం ఏమవుతుంటుంది? ముందుకు వెళ్తూ ఉంటారు. మన యొక్క ప్రయాణము దినం తర్వాత దినము దగ్గరగా దేనికి వెళ్తుంటామో పరలోకానికి దగ్గరికి వెళ్తాము. హల్లెలూయా. అంతేకాని సిద్ధపాటు అనేటువంటిది లేకపోతే, సిద్ధమైన మనస్సు అనేది మనకు లేకపోతే మన దృష్టి పరలోకం వైపు ఉండదు, కానీ లోకం వైపు మన దృష్టి ఉంటుంది. లోకాన్ని మనం చూస్తూ ఉంటాం, లోకస్తులతో స్నేహం చేస్తూ ఉంటాం, మన సమయం అంతా కూడా వృధా చేస్తూ ముందుకు వెళ్ళిపోతుంటాం. అయితే ఒక దినం అనేటువంటిది వస్తుంది, సంహారము దూత వచ్చినప్పుడు ఆ సమయంలోనే కనుక మన యొక్క ద్వారబంధం వరకు ఆ యొక్క పస్కారం ఆచరించేటువంటి పద్ధతిలో ఆ యొక్క వధింపబడినటువంటి గొర్రె పిల్ల యొక్క రక్తము కనుక ఆ ద్వారబంధముల మీద లేకపోతే ఆ సంహార దూత ఇంటిలోనికి ప్రవేశించగలుగుతారు. హల్లెలూయా. సంహారము దూత మన ఇంటిలోనికి రాకుండా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? గొర్రె పిల్ల యొక్క రక్తమును 2 నిలువు కమ్మీలు పైన అడ్డ కమ్మీలు దాన్ని ఏం చేసినారు? పూశారు. అంటే అది దేవుడు వారికి చెప్పినటువంటి ఒక గుర్తు. సంహారపు దూత వచ్చినప్పుడు దాన్ని చూచి ఏ గుమ్మం మీద అయితే రక్తపు మరక ఉంటుందో దాన్ని దాటి వెళ్ళిపోతూ వస్తారు. హల్లెలూయా. ఈ రోజున మన ఇంటిని సంహారపు దూత దాటి వెళ్ళిపోవాలంటే ఆ రోజున గొర్రెపిల్ల యొక్క రక్తం ఆ యొక్క ద్వారబంధనాలకు చూస్తే, వారి గుమ్మములకు చూస్తే, ఈ రోజున మనము కొత్త నిబంధనలో బ్రతుకుతున్న మన కొరకు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తం మన కొరకు చిందింపబడి ఉన్నది. ఆ చిందింపబడి ఉన్నటువంటి ఆ రక్తము మన ఇంటి గుమ్మముల మీద ఉండాలి. ఆ రక్తము ద్వారా మన యొక్క పాపములన్నీ కూడా ఏమై ఉండాలి? కడుగుబడి ఉండాలి. హల్లెలూయా. ఆ రక్తము ద్వారా మన పాపములు కడిగి ఉండాలి. ఆ రక్తము ద్వారానే మన కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా రక్షణలో ఉండాలి. హల్లెలూయా. ఎవరైతే రక్షణలో ఉండరో వాడి మీదకి సంసారపు దూత చాలా ఈజీగా వచ్చి అటాక్ చేస్తారు. ఎందుకంటే వీడు రక్తంతో కడగబడలేదు. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తము ద్వారా వీడు కొనబడలేదు. ఆ రక్తము ద్వారా విమోచింపబడలేదు. ఆ రక్తము ద్వారా వీడికి ఏ విధమైన కార్యం కూడా జరగలేదు. అంటే వీడు దేవుడికి చాలా దూరస్తుడితో ఉన్నాడు. ఐగుప్తులతో సమానంగా బ్రతుకుచున్నాడు. ఐగుప్తుడు ఎలా ఉన్నాడంటే దేవుడికి వ్యతిరేకమైన వాడు, కఠినమైనటువంటి స్వభావం కలిగిన వాడు, హృదయమును బండబడినట్టుగా చేసుకొని ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఎంత హింస పెట్టి బానిసలుగా చూచారో ఆ విధమైనటువంటి జీవితంలో తత్వమే కనుక ఉంటే ఇక వాని యొక్క గృహంలోనికైనా వాడి వ్యక్తిగత జీవితంలోనికి ఒక రోజున ఏమొస్తుంది? సంహారపు దూత రాగలుగుతారు. హల్లెలూయా. అప్పుడు అందులో నుండి తప్పించేవాడు ఎవడు కూడా లేడు. ఎందుకంటే వాక్యం ముందుగా సెలవిస్తుంది, నేను సంహారపు దూతను పంపుతున్నాడు. ఎందుకు పంపుతున్నాడు ఈ తెగులు అంటే తన ప్రజలైన ఇశ్రాయేలు అందరూ కూడా ఎక్కడికి పోవాలా?
కనాను దేశానికి వెళ్ళాలి. అది దేవుడు వాగ్దానం చేసినటువంటి భూమి. ఆ భూమి వీరి వరకు నేను ఏర్పాటు చేశాను కాబట్టి పాలు తేనెలు ప్రవహించినటువంటి ఆ దేశమును మీరు స్వతంత్రించుకోవాలంటే ఈ పాపపు బానిసత్వముల నుండి మీరు బయటికి రావాలి. అదే రీతి ఈ రోజున ఈ లోకములో ఉన్నటువంటి పాపము మలినము నుంచి, పాపపు జీవితం నుండి, శాపముల నుండి మనం బయటికి రప్పించడానికి దేవుడు మన కొరకు పరలోక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆ పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే మనం వేసేటువంటి ప్రతి అడుగు కూడా ఎలా ఉండాలంటే ఆయన రక్తము ద్వారా కడగబడి కొనబడినటువంటి విశ్వాసులుగా, కుటుంబముగా, సంఘముగా మనం తీర్చిదిద్దబడితేనే మనకు దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించడానికి దేవుడు మనకు అనుమతి ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. అందుకే వాక్యం సెలవిస్తారు, మీరు దాన్ని తినవలసిన విధం ఏమంటే మీ నడుము కట్టుకుని మీరు ఏమని చేసుకోవాలి, మళ్ళా మీ చొప్పులు తొడుగుకొని మీ కర్రలను చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను. కర్రలను మనం చూస్తే నీ దుడ్డు కర్రను, నీ దండమును నన్ను ఏం చేస్తారు, ఆదరించుతారు. అహరోను చిగురించు కర్ర, ఇవన్నీ కూడా మనం చూస్తే మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో ఒక నూతనమైనటువంటి స్వభావం చిగురింప చేసేటువంటి ఒక చక్కని ఆధ్యాత్మికమైనటువంటి అనుభవంలో మనము జీవించడానికి సాదృశ్యంగా దేవుడు ఆ యొక్క పస్కాను చెప్తున్నారు. ఈ విధమైనటువంటి పస్కాను మీరు చేయాలి. అది యెహోవాకు పస్కా బలి అని చెప్తుంటున్నారు. మీరు అర్పించేటువంటి అర్పణలు మీ యొక్క జీవితంలో మీరు ఏ విధంగా చేయాలని ఇశ్రాయేలీయులకు తెలియజేసినప్పుడు అది యెహోవాకు పస్కా బలిగా మార్చబడి ఉన్నది. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు మన కొరకే ఆయన ఏమిగా మార్చబడిపోయాడంటే పస్కా బలి పశువుగా మార్చబడిపోయాడు. హల్లెలూయా. అంత గొప్ప త్యాగము, అంత గొప్ప కార్యము చేసినటువంటి ఆ దేవుని యొక్క మాటలను కనుక ఈ రోజున మనం వినకపోతే సంహారపు దూత అనేటువంటిది మన కొరకు కాచుకొని ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఏ గృహమైతే, ఏ కుటుంబమైతే దేవుని యొక్క మాటలకు విధేయత చూపెట్టాదో, ఏ కుటుంబం అయితే దేవుని యొక్క మాటలకు లోబడ్డదో, ఏ కుటుంబం యొక్క కొమ్ముల మీద గొర్రెపిల్ల రక్తపు కనుక పూయబడి ఉన్నదో ఆ కుటుంబం ఏమయ్యాలి, రక్షించబడింది. ఆ కుటుంబానికి దేవుడు కాపలినిచ్చాడు. ఆ కుటుంబమును ఆ యొక్క సంహారపు దూత నుండి దేవుడు ఏం చేశాడు, తప్పించగలిగాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని ఏం చేయమంటున్నాడు, తినండి. త్వరపడండి, త్వరపడుచు దాన్ని తినండి. మీరు ఆలస్యము చేయకూడదు. వాక్యమైనటువంటి దట్టి నీకు లేకపోతే, లేకపోతే సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసును జోడు నీ జీవితంలో ఇంకా తొడుగుకోకుండా ఉంటే, మీ కర్రలు మీ చేతిలో కనుక పట్టుకోకుండా ఉంటే దానిని మీరు త్వరగా ఏం చేయాలి, ఇప్పుడు ఆచరణలో పెట్టాలి. హల్లెలూయా. దాని వెంటనే మీరు తినాలని చెప్తున్నాడు. అది యెహోవాకు ఏమి ఉన్నది, పస్కా బలి. హల్లెలూయా. అది దేవునికి పస్కా బలి అని చెప్తున్నాడు. మరి ఈ రోజున క్రైస్తవ జీవితంలో మనం అనుభవిస్తున్నటువంటి అన్నింటిని బట్టి చూస్తే దేవుని యొక్క వాక్యమును ఆధారంగా చేసుకుని బ్రతుకుచూ ఉన్నామా? సమాధాన సువార్త వలన సిద్ధ మనసు జోళ్ళు మనం తొడుకొని మన ఆధ్యాత్మిక జీవితమును, మన కుటుంబాన్ని, మన యొక్క సంఘమును మనం నడిపించుకుంటున్నామా లేదా అని కూడా ఆలోచన చేయండి. మీ చేతిలో ఉండాల్సిన కర్ర ఏ కర్ర ఉన్నది, నీ దుడ్డు కర్రను, నీ దండములను ఆదరించడం చెబుతుంది. అటువంటి దేవుని యొక్క ఆదరణ పొందుకొని ఆయన రక్తము ద్వారా కడగబడి ఆయన వాక్యమును ఆధారం చేసుకొని మనం అడుగు ముందుకు వేయగలిగితేనే ఎక్కడికి వెళ్ళగలుగుతాము, పరలోక రాజ్యానికి వెళ్తాం. హల్లెలూయా. మరి పరలోకం కావాలంటే ఇవన్నీ కూడా మనం చేయాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయాలి. ఒకవేళ అటువంటి సిద్ధపాటు కలిగిన జీవితం లేకపోతే, ఏ కుటుంబం అయితే దేవునికి దూరంగా ఉందో, ఏ కుటుంబం అయితే దేవునికి దూరస్తులుగా బ్రతుకుతూ ఉన్నారో ఆ కుటుంబాన్ని ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ కుటుంబాన్ని దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, నా సహోదరులారా, నా సహోదరి, నా కుమార్తె, నా కుమారుడా, దేవుడు ఎంత ప్రేమగా పిలుస్తున్నాడంటే అంత ప్రేమగా పిలుస్తున్నాడు. ప్రతి ఒక్కొక్కరికి కూడా ఆయన రక్షించడానికి ఇష్టపడేటువంటి దేవుడే కానీ ఎవరిని కూడా విడిచిపెట్టడానికి మాత్రం ఆయన ఇష్టపడేవాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆలస్యం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని ఏం చేయమంటున్నాడు, త్వరపడుచు దానిని తినవలెను. త్వరపడుచు దాన్ని తినాలి. రోజున మన జీవితంలో అటువంటి అనుభవం మనకు ఉంటే, దేవుడు చెప్పినటువంటి జీవితం మనలో కనుక ఉండి మనం జీవిస్తే అది నిజంగా మనకు ఆశీర్వాదకరం. ఆ విధమైన జీవితం మనలో లేకుండా మనం ఏదో నామమాత్రపు క్రైస్తవులుగా కనుక మిగిలిపోతే సంహారపు దూత అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. సంహారపు దూత నుండి మనం తప్పించుకోవాలంటే ఈ కార్యాన్ని మనము చెయ్యాలి. వాక్యం సెలవిస్తారు. 12వ వచనంలో ఏం రాయబడిందో తెలుసా? ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని
తొలి సంతతిని హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవా. మీరున్న ఇళ్ళ మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయాను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, వాక్యము సెలవిస్తుంది ఖచ్చితమైనటువంటి మాటలు. ఆ యొక్క సంహారము దూత దాటిపోవాలి అంటే మన జీవితంలో మనకు ఉన్నటువంటి గుమ్మముల మీద ఏముండాలి? గొర్రె పిల్ల యొక్క రక్తము. అర్థమవుతుందమ్మా నా మాటలు? అట్లనే ఇప్పుడు పోయింది ఒకరు గొర్రె పిల్లలు మేకలు తీసుకొని చూసుకునేది కాదు. గొర్రెలు మన కొరకు ఎవరు బలి అయ్యారో యేసు ప్రభుల వారే బలి పశువుగా మార్చబడిపోయారు. ఆ బలి పశువుగా మార్చబడినటువంటి ఆయన రక్తము ద్వారా మనం ఏమై ఉండాలని? కడగబడి కొనబడి ఉండాలి. హల్లెలూయా. ఆయన రక్తము ద్వారా నీవు కొనబడి ఉంటే, కడగబడి ఉంటే నీ జీవితం ఎలా ఉండాలి తెలుసా? నీ నడుము కట్టుకొని ఉండాలి, నీవు చెప్పులు దొడుకొని ఉండాలి, నీవు కర్ర చేత కట్టుకొని ఉండాలి. ఈ 3 కార్యాలు నీ జీవితంలో ఉన్నాయి అంటే ఆయన రక్తము ద్వారా నీవు ఖచ్చితంగా కడగబడ్డాడు, కొనబడ్డాడు. మరి ఎంతమంది ఇటువంటి అనుభవంలో ఉన్నారు? ఎంతమంది దేవునికి నమ్మకంగా బ్రతుకుతున్నారు? రక్షణ పొందినప్పటి నుంచి నేను నిజంగా దేవునికి నమ్మకస్తులుగా బ్రతుకుతున్నాను, నమ్మకమైనటువంటి వ్యక్తిగా కుటుంబమైన బ్రతుకుచూ ఉన్నాను అనేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా. ఇది చెప్పాలి. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానంలో వాక్యం వింటూ అన్నాను, వెళ్తూ అన్నాను. మళ్ళా ఆదివారం వస్తుంది, అలా వస్తాము, మళ్ళా వింటాము, మళ్ళా వెళ్ళిపోతాము. మళ్ళా ఆదివారం వస్తుంది, మళ్ళా వస్తాము, వింటాము, పోతాము. మరి ఇన్ని రోజులు మన వాక్యాన్ని వినడానికి ఏమైనా ఫలితం ఉందా? ఏమైనా చెప్పాలి. ఏమైనా ఫలితం ఉందా? ఫలితం లేదంటే మనం ఎక్కడున్నాము? ఎక్కడున్నాము? లోకములో. హల్లెలూయా. లోకంలో ఏముంది? హల్లెలూయా. శరీరాశ, నేత్రాశ. అంటే వీటికి మీరు ఏమైపోయి ఉన్నారని ఇప్పుడు అర్థమైంది? దాసులైపోయినారు, వాటిలో పడిపోయినారు, పతనమైపోయినారు. మరి వాక్యం పని చేయాలి అంటే ఆ పాపము ఊబిల నుంచి మీరు ఏం కావాలా? బయటికి రావాలి. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తము ద్వారా మీరు కొనబడాలి, కడగబడాలి. అప్పుడే మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు దొడుకొని, మీ కర్రలు చేత పెట్టుకొని ఆ యొక్క తినవలసిన పస్కాను త్వరగా మీరు ఏం చేస్తారు? తినగలుగుతారు. హల్లెలూయా. వధించబడినటువంటి గొర్రె పిల్ల, వధించబడినటువంటి యొక్క రక్తం అంతా కూడా మనం చూస్తున్నాం. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువు వారు వధించబడ్డాడు, మన కొరకు ఆయన బలి పశువుగా మార్చబడ్డాడు అని అంటున్నాడు. నేనే పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవాహారం అని చెప్పాను. ఆ జీవాహారమైనటువంటి దేవుని యొక్క వాక్యమును మనం ఏం చేయాలి? భుజించడం నేర్చుకోవాలి. అంటే దాన్ని తినాలి. ఎవరి కోసం తినాలి? ఈ శరీరం కోసం తినాలా? దేని కోసం తినాలమ్మా వాక్యాన్ని? గట్టి చెప్పాలి. దేనికోసమో? వాక్యమును మనం భుజించాలి అంటే దేనికోసం భుజించాలి? శరీరానికా, అంతరంగ పురుషునికా? ఎప్పుడెప్పుడు తినాలి? దొరికినప్పుడల్లా కూడా ఉందే లేదా వాక్యంలో? నా మాటలు దొరికినప్పుడల్లా కూడా మీరు ఏం చేయమంటున్నాడు? భుజించు. దాన్ని భుజిస్తూ ఉంటేనే నీ యొక్క అంతరంగ పురుషునికి ఏం వస్తుంది? బలం వస్తుంది. మనం రోజు బిర్యానీ తింటే కూడా బలం వస్తుంది. దేనికి వస్తుంది? శరీరానికి బలం వస్తుంది. శరీరం ఎంత బలపరచుకుంటే ఏం ప్రయోజనం? ఎక్కడికి పోతుంది శరీరము? మెట్స్లోకి తీసేస్తారు అంతే, పురుగులు పెట్టుకుంటాయి, జ్ఞాపకాలు తప్ప ఇంకేం కనపడదు. కానీ అంతరంగ పురుషుని బలపరచుకుంటే ఆ ఆత్మ ఎక్కడికి పోతుంది? ఎక్కడికి? హల్లెలూయా, హల్లెలూయా. అంతరంగ పురుషుడు బలంగా ఉంటేనే మనం అందరూ ఎక్కడికి వెళ్తామో? పరలోకానికి వెళ్తాం. మరి వాక్యం ఏం చదివిస్తుంది? ఆ యొక్క పస్కాను ఆచరించిన విధానాన్ని చెప్తూ, ఆ పస్కా బలి పశువుగా అర్పించినప్పుడు దానిని మీరు ఈ విధంగా తినాలి, త్వరపడి తినాలి అని చెప్పాడు. ఆ రక్తమును మీ గుమ్మముల మీద పోయాలి అని చెప్పాడు. మరి ఈ రోజున ఆ విధముగానే యేసుక్రీస్తు ప్రభుల వారే మన కొరకు బలి పశువుగా మార్చబడితే ఆయన రక్తము ద్వారా మనం ఏమై ఉండాలా? కొనబడి కడగబడి ఉండాలి. అదే మనకు గుర్తు. సాధారణ మనల్ని చూచినా
ఇది నా సొత్తు కాదని వాడు దాటి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. సాతాను వాడు వచ్చి మన లింగాలను చూచినా ఓయమ్మో ఇది నాకు సంబంధించింది కాదు. గొర్రె పిల్లైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తములో వీరు కడగబడిన వారు, వారి వస్త్రములను ఉదుకుకునేటటువంటి వారు వీరు అని చెప్పి వాడు భయపడి గజగజ వణికి వాడు వెళ్ళిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజున ఐగుప్తు దేశం నుండి వారు బయటికి వెళ్ళటానికి దేవుడే తెగులు పంపించారు. ఈ రోజుల్లో జీవిస్తున్నటువంటి మనం క్రీస్తు ప్రభువు యొక్క రక్తము ద్వారా కడగబడితే తప్ప ఆ కడగబడినటువంటి జీవితం ఎలా ఉంటుందో అంత పరిశుద్ధముగా పవిత్రమైన జీవితంలో జీవిస్తే తప్ప మనము కూడా పరలోకానికి వెళ్ళలేము. హల్లెలూయా, హల్లెలూయా. అది తెలుసుకోగలరు. తెలుసుకొని ఇంకా మన జీవితంలో ఇటువంటి అనుభవాలు లేకపోతే వెంటనే మనం ఏం చేయాలా? మన నడుము కట్టుకోవాలి. అంటే దేవుని యొక్క వాక్యమును ఆధారం చేసుకోవాలి. సమాధాన సువార్త వలన సిద్ధ మనసు మనము కలిగి ఉండాలి. మన కర్రలు మనం చేత పట్టుకొని దానిని ఎలా చేయాలంటే త్వరపడుచు దానిని తినవలెను. హల్లెలూయా. త్వరపడుచు తినాలి. అంటే ఆలస్యం చేస్తే ఆలస్యమైనా ఏమవుతుంది? విషంగా మార్చబడిపోతారు. హల్లెలూయా. విషంగా మారక ముందే మనం ఏం చేయాలి? మన బతుకులు విషంగా మారక ముందే దేవుని యొక్క వాక్యాన్ని భుజిస్తేనే అప్పుడే దేవుని యొక్క వాక్యాన్ని బ్రతుకు చూడాలి. ఇటువంటి మంచి అనుభవాలు జరుగుతాయి. అందుకే దేవుడు ఏమంటే అరాజు నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందరి మనుషులలోనే కానీ జంతువులలోనే కానీ తొలి సంతతియు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చదను. నేను యెహోవాను. హల్లెలూయా. దేవుని యొక్క కోపం, ఆయన రోషముకై తిరుగువాడు. ఆయన చూచి చూడనట్టుగా ఉండేటువంటి వాడు కాదు. ఒక దినం అనేటువంటిది ఆయన నిర్ణయిస్తారు. ఆ దినమును ఏం చేయాలో ఖచ్చితంగా దేవుడు దాన్ని చేయగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా మన యొక్క దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం జీవిస్తేనే పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి అవకాశం మనకు దేవుడు ఇవ్వగలుగుతాడు. చూడండి, అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. చదువుకుందాం. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువును వధింపబడెను కనుక పాతదనే పులియపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులియపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెలతో పండుగ ఆచరించు. హల్లెలూయా. గట్టి చెప్పాలి. హల్లెలూయా. మీరు ఏముంది అక్కడ? పులిపిండి లేని వారు గనుక కొత్త అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి ఆరవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిన గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వములను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యములను పులియని రొట్టెతో పండుగ ఆచరించము. హల్లెలూయా. అక్కడేమో మీ నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొని కర్రలు చేత పట్టుకొని మీరు త్వరగా దాన్ని తినాలి. ఇది యెహోవాకు పస్కా. హల్లెలూయా, హల్లెలూయా. ఇది యెహోవాకు ఏమంటున్నాడు? పస్కా బలి. మరి ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ విధముగా మీ యొక్క జీవితం కనుక ఉంటే పాతదైనటువంటి జీవితం ఏదైతే ఉన్నదో, అంటే ఇప్పుడు మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త అవటానికి అనగా పులిసినటువంటిది ఏదైనా మన జీవితంలో ఉంటే పాపము, శాపము, లేకపోతే ఇక్కడ చెప్పబడినటువంటి ఆ యొక్క దుష్టత్వము కానీ దుర్మార్గత కానీ ఇటువంటివి ఏమైనా మనకు ఉంటే అవన్నీ కూడా పులిపిండితో సమానం. అటువంటి వాటిని బట్టి పాతదైనటువంటి పులిపిండిని తీసి పారవేడి. ఇంతేకాకుండా క్రీస్తు అను పస్కా మన పస్కా పశువు వధింపబడిన కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా హల్లెలూయా వీటితో కూడా మనము పస్కా పండుగను ఆచరించకూడదు, పస్కాను మనము భుజించకూడదు అని వాక్యం బోధిస్తారు. పస్కా అనగా ఈ రోజున మనము ప్రతి మాసము కూడా తీసుకుంటున్నటువంటి ప్రభు యొక్క బల్ల. హల్లెలూయా. దానికి సాదృశ్యం నలగగొట్టబడినటువంటి ఆయన శరీరము, ఆయన చిందించిన అమూల్యమైన రక్తము సాదృశ్యమైనటువంటిదే దేవుని యొక్క ప్రభు బల్ల. హల్లెలూయా. ఆ బలలో మనం పాల్గొంపులు పొందుతున్నాం. ఏ విధంగా పొందుతూ ఉన్నామని ఆలోచన చేయాలి. పాతదైనటువంటి పులిపిండితో కలిసినటువంటి దుర్మార్గత దుష్టత్వమును కలిసినటువంటి జీవితమును పెట్టుకొని లోపల అందులో పాల్గొంపులు పొందుతూ ఉంటే
దానిని తీసి పారవేయమని వాక్యం బోధిస్తారు. పాతదైనటువంటి పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వములను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యములను సత్యములను పులియని రొట్టెతో పండుగ ఆచరిద్దాము. హల్లెలూయా. పులియనటువంటి జీవితం. చూడండి, కొంచెం పులిపిండి ఉంటే ముద్దంతా ఏమైపోతుందా? పులుస్తుందా లేదా? ఏమి పంపలేదు సౌండ్ లేదు. పులుస్తుందా లేదా? ఎట్లా పులుస్తుంది? ఎట్లా తెలుసు మీకు? దేంట్లో తెలుసు? దోసపిండి. హల్లెలూయా. దోసపిండి వేసిన మరుసనాడు ఎటువంటిది? కమ్మగా వాసన వస్తుంది. పులిసినట్టే పులిసి కానీ దోశలు మాత్రం కమ్మగా ఉంటుంది. నెక్స్ట్ డేకి ఎట్లా ఉంటుంది? ఇంకొంచెం పులి పెడతాయి. పొరపాటున కలిపిండే పిండి తీసుకొచ్చి దీంట్లో తీసేసి అది ఇది రెండు మటాష్. హల్లెలూయా. అందుకే పాతదైనటువంటి పులిపిండి దేంతో చూపిస్తున్నాడంటే దుర్మార్గతయు దుష్టత్వము. కొత్త ముద్దగా మీరు తయారవ్వాలి అని చెప్తున్నాడు. కొత్త ముద్దగా మీరు తయారవడానికి యేసుక్రీస్తు ప్రభువు వారే మన కోసం ఏమైపోయాడు ఇక్కడ? బలి పశువు. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు అను మన పస్కా పశువు మన కొరకు ఏమయ్యాడు? వాక్యం ఉందా లేదా? వాక్యంలో ఉందా లేదా? మరి ఆయన వధింపబడ్డప్పుడు మరలా మన జీవితంలో పాతదైనటువంటి పులిపిండి కానీ పాతదైనటువంటి దుర్మార్గత దుష్టత్వం దాన్ని పెట్టుకొని మరలా వచ్చి ప్రభువా అనేసి అనుకోలేడా? యేసు రక్తము అని మాట్లాడుతుంటే ఏ పక్క వచ్చిన నాకు ఇచ్చిన పరిశుద్ధులు పరిశుద్ధురాలు వేరే ఎత్తుకొని లటక్కున్నారు. దాన్ని నమ్మి మింగేసి తాగేసి ఆడ పెట్టేస్తే ఏమైనా ఫలితం ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడినటువంటి వాక్య రీతిగా మనం ఏం చేయాలా? పాతది ఏదైనా పులిసిపోయి ఉంటే మనలో దాన్ని ఏం చేసుకోవాలమా? ఎంతమంది తీసి పారేసుకున్నారు? పాత పులిసిపోయింది ఇంట్లో కాదు, బ్రతుకులో. కాబట్టి వాక్యంలో ఏమైందంటే పాతదైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి కొత్త ముద్దగా మీరేమవ్వాలి? కొత్త ముద్ద. అందులో పులుపు అనేటువంటిది ఉండదు. పులుపు దేనికి సాదృశ్యము? పాపానికి సాదృశ్యం. మనలో ఉన్న బలహీనత, శాపం, దేవునికి అవిధేయత, దుర్మార్గత, దుష్టత్వం, ఇవి ఏవి కూడా మన జీవితంలో ఉండకుండా ఎట్లా ఉండమంటున్నాడు అంటే నిష్కాపట్యమును సత్యములను పులియని రొట్టెతో పండుగ ఆచరించము. హల్లెలూయా. పులియని రొట్టెల పండుగ. పులిసింది దేవునికి ఇష్టం లేదు. పులియకుండా ఉండేటువంటిదే దేవునికి ఇష్టము. అందుకే ఖచ్చితంగా చెప్తున్నాడు ఆ రీతిగా మనం జీవించాలి. ఆ తర్వాత ఏమంటున్నాడంటే 2వ భాగంలో మనం వెళ్తే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో ఆ యొక్క వాక్యం మనం చదివినట్లయితే అక్కడ కొన్ని విషయాలు మనం గమనిస్తున్నాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో వాక్యంలో రాయబడినటువంటి మాటలను గమనిస్తే మొదటి 18 వచనాల్లో కూడా ఈ యొక్క మొట్టమొదట ఐగుప్తు దేశము నుండి దేవుడు వారిని బయటకు పంపించినటువంటి ఈ తెగుళ్ళన్నీ వచ్చిన తర్వాత జరిగినటువంటి సమాచారం ఏమిటి అంటే దేవుడు వాగ్దానం చేసినటువంటి కనాను దేశంలో స్వతంత్రించుకునేటువంటి దినాలలో రాహాబు అనేటువంటి వేశ్య ఒకటి మనకు కనిపిస్తుంది. ఆమె వేరును వారిని తన ఇంట చేర్చుకున్నట్లుగా వాక్యం బోధిస్తారు. మొట్టమొదట తమ ఇంటికి ఎవరైతే తమ గుమ్మములకు దేవుని యొక్క రక్తమును అనగా గొర్రెపిల్లి యొక్క రక్తమును తమ గుమ్మముల మీద పోయించుకున్నారో వారందరికీ కూడా దేవుడు ఏమి ఇచ్చాడో? రక్షణ ఇచ్చినాడు. అంటే మరణం నుండి దేవుడు వారిని ఏం చేశాడు? తప్పించగలడు. ఇది మొదటిది. రెండవది దేవుని తమ ఇంట చేర్చుకుంటే, దేవుని యొక్క బిడ్డలను తమ ఇంట చేర్చుకుంటే వారికి వచ్చేటువంటి ఫలితాలను మనం చూస్తున్నప్పుడు రెండోది మనకు ఎవరు కనిపిస్తున్నారంటే రాహాబ్ అనేటువంటి ఒక వేశ్య కనిపిస్తుంది. ఆమె నిజంగా ఆయన కనాను దేశములకు వేగులు చూడటానికి వెళ్ళినటువంటి వారిని తన ఇంట చేర్చుకుంటుంది. కాబట్టి ఆమెకు వచ్చిన ఫలితం ఏంటి తెలుసా? ఆమె కుటుంబము తన తండ్రి వారందరూ యొక్క ప్రాణాలను ఆమె చేసుకోగలిగేదంటే కాపాడుకోగలిగినది. హల్లెలూయా. చూడండి, వాక్య పాపం మనం గమనిస్తూ వస్తే ఆ యొక్క 2వ అధ్యాయంలో మనం వచ్చినప్పుడు మొదటి 18 వచనాలను చూస్తే ఆ యొక్క యెహోషువ పంపించినటువంటి 2 వేగులు వారు వెళ్ళినప్పుడు ఆ యొక్క దేశము ఎటువంటిదో, ఆ దేశంలో ఉన్నటువంటి మనుషులు ప్రజలు ఎటువంటి వారో, అక్కడ ఏమేమి పంటలు పండుతున్నాయో వీటన్నిటిని గురించి కూడా కనుక్కు రావడానికి వేగులు వారు వెళ్ళినప్పుడు ఆ యొక్క వెళ్ళినటువంటి ఆ సమయంలో ఆ వార్త ఆ
ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి ఆ రాజుకు తెలిసినప్పుడు ఈ విధంగా మన యొక్క పట్టణాన్ని వేగులు చూడడానికి ఎవరో వచ్చిన్నారు కాబట్టి వెంటనే వారిని మీరు ఏం చేయాలి, పట్టుకుని వారిని చంపండి అనేసి పంపించినప్పుడు వెంటనే అదే స్థలంలో ఉన్నటువంటి రాహాబు అనేటువంటి ఒక వేశ్య ఈ వేగులు చూడడానికి వెళ్ళినటువంటి ఇద్దరిని కూడా తమ ఇంట తీసుకుని దాచేసుకుంది. హల్లెలూయా. అయితే ఆ రాజు పంపినటువంటి మనుషులు నేరుగా వేశ్య దగ్గరికి వచ్చారు. ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారు ఎక్కడికి వెళ్ళినప్పుడు వచ్చిన మాట మాత్రము సత్యమే వచ్చారు, కానీ వారు ఎటు వెళ్ళిపోయారో నాకు తెలియదని చెప్పేసి అబద్ధం చెప్పారు. మరి వారిని ఎక్కడ పెట్టారనే మిద్ది పైన. హల్లెలూయా. మిద్ది మీద దాచిపెట్టేశారు. జనప కట్ల మధ్యలో వారిని దాచిపెట్టారు. అయితే ఆ వాక్యంలో మనం చదువుకుంటూ వస్తే నిజంగా ఆ రాహాబ్ అనేటువంటి వేశ్య మాట్లాడేటువంటి మాటలు చాలా విలువైనటువంటి మాటలు మాట్లాడుతుంది. ఆమె జీవితంలో మనం గమనించినట్లయితే ఆమె వేశ్య అయినప్పటికీ కూడా ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క గోత్రంలో నుండి వచ్చినటువంటి వేగులు వారిని చేర్చుకొని ఆ యొక్క ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు, ఆయన చేసినటువంటి గంభీరమైనటువంటి కార్యాలను గురించి అక్కడ ప్రస్తావిస్తుంది. ఏమిటో తెలుసా? యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. చూసారు ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడు. అంటే దేవుడైనటువంటి యెహోవాను కూర్చున్నటువంటి ఆ యొక్క ఉన్నతమైన మాటలు విధంగా పలుకుతుందంటే దేవుని కూర్చిన విషయం, దేవుని యొక్క కార్యాలు ఈమెకు బాగా తెలిసినటువంటి విధంగా మాట్లాడుతుంది. ఏమిటంటే మీ వలన మాకేమవుతుంది, భయం పుడుతుంది. ఎందుకంటే ఈ దేశం మీకే దేవుడు ఇవ్వబోతున్నాడు కాబట్టి. ఇక మీకు దేశం ఆయన ఇవ్వబోతున్నాడంటే ఈ దేశంలో ప్రజలందరినీ కూడా మీరు ఏం చేస్తారు, చంపివేస్తారు. ఈ దేశ ప్రజలందరూ కూడా మీకు బానిసలు అయిపోవాలా, లేకపోతే చావనన్నా చావు. ఎందుకంటే నీ దేవుడు ఎటువంటి వాడునంటే చాలా గొప్ప కార్యములు చేసిన వాడు. హల్లెలూయా. ఈ దేశ నివాసులందరికీ ఉన్నటువంటి ధైర్యం అంతా కూడా ఏమైపోతుంది, చెడిపోయేటువంటి విధంగా ఉంది. నేను ఎరుగుదును, మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోచేసెనో, యోర్దాను తీరముననున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగునకును మీరు ఏమి చేసిద్రో, అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసిద్రో ఆ సంగతి కూడా మేము వింటిమి. హల్లెలూయా. హల్లెలూయా. సీహోనుకును ఓగునకును మీరు ఏం చేశారు, నిర్మూలన చేసి పడేశారు. ఆ సంగతి కూడా మేము విని ఉన్నాము. ఆ సంగతి మేము విని ఉన్నాము. ఎర్ర సముద్రం అనేటువంటిది వచ్చినప్పుడు ఆ నీటినంతటిని కూడా ఎలాగో ఆరిపోజేశాడో ఆ విషయాలు కూడా మేము విని ఉన్నాం. అందుకే మాకు భయం పుట్టుతున్నది. ఈ దేశము మీకే దేవుడు ఇవ్వబోతున్నాడు అనేటువంటి ఆ మంచి సత్యమైన మాటలు మాట్లాడుతూ చూడండి. ఒక వేశ్య నోట నుండి ఎటువంటి మాటలు వస్తుంటే దేవుణ్ణి ఏం చేస్తుందామే కనపరుస్తుంది. దేవుని యొక్క బలాన్ని పరాక్రమం గురించి మాట్లాడుతుంది. ఆ పరాక్రమమైనటువంటి దేవుని బిడ్డలు వేరు, ఆ గోత్రం నుండి వచ్చినటువంటి వారు, ఆ వేగులు చూడడానికి వచ్చిన వారు. కాబట్టి ఈమె ఏం చేసేదంటే వారి ఇద్దరిని కూడా మిద్ది మీద దాచిపెట్టగలిగారు. హల్లెలూయా. వారితో మాట్లాడుతుంది. మేము వినినప్పుడు మా గుండెలో కరిగిపోయాను. హల్లెలూయా. హల్లెలూయా. ఏమైపోయింది? ఆ గుండెలు అంటే దేవుని యొక్క పరాక్రమం యొక్క కార్యాలు, ఆయన పరాక్రమ కార్యములు వింటున్న తోడని ఆమె గుండెలు కరిగిపోయాయి. అంటే ఇక శాస్త్రాన్ని మన సాక్షాత్ మనం చూచామనుకోండి ఎలా ఉంటుంది దేవుడి కార్యాలు, చాలా భయంకరంగా ఉంటుంది. ఆమె అంటుంది మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయింది. మీ దేవుడిని యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి మరొక మాట ఏం మాట్లాడుతుంది, మీ దేవుడిని యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎంత ఎట్టి మనుషులకైనా ధైర్యం ఏమాత్రమో ఉండనే ఉండదు. ఎందుకంటే దేవుడు ఎవరు? మీ దేవుడు. ఆకాశమైనా మీ దేవుడే, భూమి మీదైనా పడి దేవుడు మీ దేవుడే. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎదుట నిలబడడానికి ఎవరికి కూడా ధైర్యమో లేదు. నేను మీకు ఉపచారము చేసేది కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము. చూడండి ఎంత మంచి ప్రమాణం తీసుకుంటూ మీ దేవుడు చాలా గొప్పవాడు, ఈ దేశాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. ఆ మాటలు దేవుడు మీ పట్ల చేసిన కార్యాలు విన్నప్పుడు మా గుండెలు కరిగిపోతున్నాయి
అయితే మీరు నేను మిమ్మల్ని దాచాను కాబట్టి మీరు నాకు కూడా ఏం చేయాలా? సహాయం చేయాలి. నాకు ఉపకారం చేయండి. నా తండ్రి ఇంటి వారిని, నా వాళ్ళందరినీ కూడా మీరేం చేయాలి? ఏం చేయాలి? చావకుండా మమ్మల్ని, మా ప్రాణాలను కాపాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధమైనటువంటి కార్యాలు, మాటలన్నీ కూడా ఆమె చెబుతున్నప్పుడు అందుకు ఆ మనుషులు ఆమె ఏమంటారంటే, నీవు మా సంగతి వెల్లడి చేయని యెడల మీరు చావకుండానట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణము ఇచ్చెదము. యెహోవా ఈ దేశమును మాకు ఇచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారం చేసేదమనివి. హల్లెలూయా. మేము వచ్చిన సమాచారం చెప్పకుండా ఉంటే మేము మీ ప్రాణాలు కాపాడుతాం. మేము మీకు మీ ప్రాణాలకు బదులుగా మా ప్రాణాలను అంటూ మేము వేస్తాం అనేటువంటి ఉడంబడిక అక్కడ జరుగుతూ ఉంది. ఆ జరిగిన తర్వాత ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉండేది కనుక, ఆమె ప్రాకారం మీద నివసించినది కనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని తీసేసి అని చెప్పేది. ఇంకో మాట, మిమ్మల్ని చూడటానికి వారు వెళ్ళారు, ఈ దేశంలో ఉన్న వారు గవిని దాటి వెళ్ళారు బయటికి, కాబట్టి మీరు వెంటనే వెళ్ళదండి. ఒకవేళ వారు మీకు ఎదురైనా పడవచ్చు, మిమ్మల్ని ప్రాణాలు తీయవచ్చు. కాబట్టి మీరు ఎక్కడికి పోమందంటే అడవిలోనికి పారిపోయింది. 3 దినములైన తర్వాత మరలా మీరు మీ ప్రయాణం చేసుకుని వెళ్ళిపోమని చెప్పారు. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు చెప్పేది? ఆమె కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం, తన తండ్రి ఇంటి వారిని రక్షించుకోవడం కోసం, వారి ప్రాణాలన్నింటినీ కూడా దేవుడు కనికరించడానికి, కనికరించి పెట్టి రక్షించడానికి దేవుని యొక్క సేవకుడైనటువంటి మోషే, అహరోను పంపి, యెహోషువ పంపినటువంటి ఆ యొక్క వేగులు వారిని రక్షిస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క వేగులు వారిని రక్షిస్తుందంటే తనకంటూ కూడా ఒక స్వార్థం ఉంది. ఏమిటని? తన ప్రాణాన్ని కాపాడుకోవాలని తను ఆశించేది. కాబట్టి అటువంటి కార్యాలు అక్కడ మనకు కనిపిస్తున్నాయి. అందుకే అక్కడ వ్రాయబడిన మాటలన్నింటినీ కూడా మనం గమనిస్తున్నప్పుడు నిజంగా చాలా గొప్ప కార్యాలు. 18వ వచనంలో వ్రాయబడిన మాట ఏంటంటే, నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తల్లి ఇంటి వాడు అందరినీ కూడా నీటికి చేర్చు. అప్పుడు మేము ఈ దేశంలో స్వాధీనపరుచుకున్నప్పుడు ఈ ఎర్రని దారం ఏ కిటికీకైతే కట్టబడినదో దాన్ని దాటి మేము వెళ్ళిపోతాం. చూసారు? దేవుని యొక్క కుటుంబం, దేవుని యొక్క బిడ్డలను చేర్చుకునేటువంటి కుటుంబము, దేవుని చేర్చుకునేటువంటి కుటుంబం ఎలా ఉంటుందంటే ఒక చక్కటి ఫలభరితమైనటువంటి జీవితాన్ని ఇచ్చేటువంటి విధంగా కనిపిస్తుంది. ఒక మంచి ఫలాన్ని ఇచ్చేటువంటి జీవితం, ఆశీర్వాదంతో కూడినటువంటి జీవితాన్ని పొందుకోగలుగుతారు. దేవునికి కనుక మనం స్థానం ఇవ్వకపోతే, దేవుని యొక్క మాటలకు విధేయత చూపెట్టకపోతే ఎదురయ్యేటువంటి సంహారము దూత నుండి తప్పించబడలేదు, అనగా మరణం నుండి తప్పించబడలేదు. రాహాబు అనేటువంటి వేశ్య చేసిన కార్యం ఏమిటంటే వేగులు వారికి రక్షణ కలిగించారు. ఆ రక్షణ పొందుకున్నటువంటి దాన్ని బట్టి వారు చేసిన కార్యాన్ని బట్టి ఆమె తన తండ్రి ఇంటి వారిని, ఆమె ప్రాణాలను కూడా కాపాడుకోగలిగారు. హల్లెలూయా. ఈ రోజున మనకు దేవుని కలిగినటువంటి వారంగా లేకపోతే దేవుణ్ణి మన ఇంట చేర్చుకోవడం మనకు చాలా ప్రాముఖ్యము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మన ఇంట్లో పెట్టుకోవాలి. దేవుడు లేకుండా మనం ఏమైనా చేయగలుగుతామా? చేయలేదు. దేవుని యొక్క చిత్తము లేకుండా మనం ఏమైనా సాధించగలుగుతామా? ఏది సాధించలేదు. కనుకనే దేవుడి చిత్త ప్రకారంగా మనం నడవాలంటే, దేవుని యొక్క ప్రణాళికలు చొప్పున మనం ముందుకు అడుగు వెయ్యాలి అంటే నిజంగానే దేవుడితో మనతో పాటు దేవుడు కూడా ఉండాలని ఇష్టపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఇష్టపడుతూ ఉంటే నీవు ప్రపంచ ముందుగా తయారవుతున్నావు అని అర్థం. పులిసినటువంటి దుష్టత్వము, దుర్మార్గత, ఇటువంటి పాపము, బలహీనతలు ఏవైనా ఉంటే వాటిలో నుండి నువ్వు బయటికి రావడానికి ఇష్టపడుతున్నావు. అది దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. రోజున క్రైస్తవ జీవితంలో మనం చేస్తున్నాము, ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు, క్రియలు, ఇవన్నీ కూడా కొత్త మొత్తం అవ్వటానికి అనుకూలంగా ఉన్నాయా? లేకపోతే పులిసినటువంటి పిండి లాంటి జీవితం జీవిస్తూ ఇలాగ దేవుని యొక్క సన్నిధానంలో మనం గడుపుతూ వెళ్ళిపోతున్నామా అనేటువంటిది కూడా మనం ఆలోచన చేయాలి. అలాగే జీవితం కనుక మనకు లేకపోతే నిజంగానే మనం దేవుని బిడ్డల మీద చెప్పుకోవడం కూడా చాలా వ్యర్థం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మాటకు లోబడితే దేవునిని నీ ఇంట చేర్చుకున్నదానివి. దేవుని మాటకు అవినీతి చూపెడితే దేవునిని నీ ఇంటిలో కానీ నీ హృదయంలో కానీ నీవు
చేర్చుకోవడం లేదు. హల్లెలూయా. చూడండి, దేవుడు అంటే ఇష్టం ఉంటే మన యొక్క సంఘంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? చాలా కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు వచ్చినారు, నాకు తెలిసి 50% కూడా లేదు. మిగిలిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సరైన క్రమంగా సరైనటువంటి దేవుని భయం లేదు, భక్తి లేదు. అంటే దేవుడిని తమ ఇంటిలో పెట్టుకున్నారో లేదో కూడా మనకు తెలియదు. తమ హృదయంలో దేవుని వాక్యం ఉందో లేదో కూడా తెలియదు. ఎందుకంటే పేరు మాత్రం ఎవరు వీళ్ళంతా క్రైస్తవులే. ఎవరు వీళ్ళంతా కూడా ఫలానా సంఘానికి సంబంధించిన వారు, ఫలానా వ్యక్తులు, ఫలానా కుటుంబం, ఓ అని చెప్పుకోవచ్చు. కానీ నీవు నిజంగా దేవుని ప్రేమిస్తే యేసుక్రీస్తు ప్రభువు వారికి కూడా ఒక అలవాటు ఉంటుంది. ఆయన మత్తయి సువార్త మనం గమనిస్తే అలవాటు ప్రకారముగా ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి వాక్యమును బోధించుచూ ఉండగా అని వాక్యం మనం కనిపిస్తాం. అంటే దేవుడికి ఏం అలవాటు ఉంది? మందిరానికి వెళ్ళేటువంటి అలవాటు. హల్లెలూయా. దేవుని యొక్క మందిరానికి వెళ్ళేటువంటిది మనకు ఎలా మారిపోవాలా? ఒక అలవాటుగా చేసుకోవాలి. అలవాటు యేసు ప్రభుల వారికి అలవాటు. 30 సంవత్సరముల తల్లిదండ్రులతో పెరిగిన ఆ 3.5 సంవత్సర కాలంలో ఆయన చేసిన పరిచయంలో అలవాటుగా ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడంటే సమాజ మందిరంలోనికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆయన ఎవరైనా పిలిచినారా? నువ్వు రా రా అని ఫోన్ చేసినారా? యేసు ఫోన్ చేసినారా? లేకపోతే ఎవరైనా మీరు ప్రతిరోజు యేసుని పిలుచుకొని వచ్చి రా కూర్చో రాయడు కూర్చో అని చెప్పినారా? లేదు. తండ్రి చిత్తం ఏమైందో దాన్ని నెరవేర్చాలి. ఈరోజు మనం కూడా ఎవరి చిత్తం ఎరగాలి? దేవుని చిత్తాన్ని ఎరగాలి. దేవుని చిత్తం ఏమిటో మనం దాన్ని నెరవేరిస్తేనే అప్పుడు క్రీస్తు ప్రభువు యొక్క పోలికలోనికి మనం వెళ్తాం. ఆయన వాడుకొని చొప్పున వెళ్ళిపోయాడు మందిరంలోనికి అంటే అది ఎంత శ్రేష్టమైనటువంటి జీవితం చూడండి. ఈ రోజున క్రైస్తవులు ఎలాంటి వారు తెలిసినా మనం బలవంతం చేయాలి, టెంకాయ పెట్టాలి, పూలు పెట్టాలి, బ్యాండ్స్ అన్ని పెట్టాలి. ఇన్ని పెడితే కానీ వాళ్ళ ఇంటికి పడిపోవాలి, కాలు కింద పడిపోవాలి. వాళ్ళ కాలు కింద చొప్పులాగా నలిగిపోయినా బిగుసుకునే ఉంటాం. మందిరానికి మాత్రమో ఎవరి కోసం? నా కోసం రావాలా? ఎవరి కోసం రావాలా మందిరానికి చెప్పండి? అందరూ చెప్పండి. ఎవరి కోసం రావాలి మందిరానికి? వస్తున్నారా? రాని వాళ్ళ సంగతి వాళ్ళకి ఏం లేదు. మందిరానికి వచ్చే వాడికి లేదు. హల్లెలూయా. ఏం లేదు వాళ్ళకి, వాడుక లేదు. మందిరానికి వాడుక వచ్చే వాడుక లేదు. ఆదివారం అయితే మనం ఎక్కడ ఉండాలని జ్ఞాపకం రావాలి. దేవుని సన్నిధికి వచ్చారు. ఎవరు పాస్టర్ మా ఇంటికి వస్తేనే నేను వస్తాను, లేకపోతే రాను కుదురుతుంది. పాస్టర్ మీటింగ్ రాడు, ఏసం వస్తాడు, వెళ్ళిపోయింటాడు. హల్లెలూయా. చూసారా? చిన్న మిస్టేక్ చేస్తే ఏం పోగొట్టుకుంటామో? ఏం పోగొట్టుకుంటారా? పరలోకమే పోగొట్టుకుంటాం. ఇప్పుడున్న లోకమే స్వర్గం అనుకోవద్దండి. ఇప్పుడున్న డబ్బు శాశ్వతంగా ఉంటుంది అనుకోవద్దండి. ఇప్పుడున్న బంగారము, ఇప్పుడున్న ధనబలము, జనబలము నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనుకోవద్దండి. హల్లెలూయా. ఎప్పుడు ఎవరు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారో నీకే, నీ ధనము ఎప్పుడు రెక్కలు కట్టుకొని వెళ్ళిపోతుందో, నీ బంగారం ఎక్కడ ఎవరి చేతిలోకి వెళ్ళిపోతుందో, నీ ఆస్తులు ఎప్పుడు తారుమారైపోతాయో తెలియదు. హల్లెలూయా. వాటిని చూసి దేవుడిని కనుక నిర్లక్ష్యం చేస్తేమో ఏం పోతుంది? ఆయన్నే పోగొట్టుకుంటాం. దేవుని పోగొట్టుకుంటే పరలోకం ఏదంటే హల్లెలూయా. అందుకే మన సంఘంలో చాలా మందికి ఆదివారం మందిరానికి వచ్చేవాడుగా లేదు. నేను మళ్ళా చెప్తాను, చాలా మంది వాడికి లేదు. మందిరానికి రండి అంటే విచిత్రంగా చూస్తారు అంటారు. అంటే ఎందుకు? వీళ్ళకి ఏం లేదు, వాడికి లేదు. ఆదివారం అంటే పరిగెత్తుకుంటా మందిరానికి పోవాలి, శుక్రవారం అంటే మందిరానికి పరిగెత్తుకుంటా పోవాలి. ఇప్పుడు 40 రోజులు ప్రార్థనలు జరుగుతున్నాయి, ప్రతి సాయంత్రం పరిగెత్తుకుంటా పోవాలి. ఏం లేదు, వాడికి లే. వాడి పని చేస్తే కదా వచ్చేదానికి, వాడికి లే. అలవాటు చేసుకోవాలి. మనకి ఎవరి కోసం వస్తున్నాము చెప్పండి? ఎవరి కోసం వస్తాం మందిరానికి? మీకోసమే కదా, మీ పిల్లల కోసమే కదా, మీ కుటుంబాల కోసం. మరి ఎవరి కోసమో కాదు కదా. మరి అటువంటిప్పుడు మనం దేవుడికి దూరస్తులుగా పరిస్థితి. ఒక రోజున దేవుడికి వచ్చినప్పుడు ఆయన చూపడానికి ఎంత పడాలంటే మనకి ఏం కావాలి? ఏం కావాలి? మనకు యోగ్యతలు కావాలి. హల్లెలూయా. హల్లెలూయా.
మరి యోగ్యత ఎంతమందికి ఉందంటే ధైర్యంగా ఎత్తి చేతులు ఎత్తే మనాలు ఒకరు కూడా ఉండదు. మరి అటువంటి చెప్తూ పరలోకం అనేది చాలా సమీపంగా ఉంది. ఇంకా బ్రతుకులు మారలా, మనసు మారలా, జీవితాలు మారలా. మరి ఎట్లా సమీపంగా ఉన్నటువంటి పరలోకాన్ని చేరుకోవడం, అందులో అడుగు పెట్టడం ఎలాగా? సిద్ధపాటు లేని జీవితాలు ఎంత జీవించినా, ఈ లోక సుఖభోగాలు ఎంత అనుభవించినా దేవునికి అక్కర్లేదు. పేదరికంలో దారిద్ర్య స్థితిలో ఉండినా నువ్వు నిజంగా దేవుడి కొరకు సిద్ధపడి కనుక జీవిస్తే అదే దేవుడికి కావాల్సింది. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణ కూడా చెప్పాడు దేవుడి ఉపమానం. లాజరు ధనవంతుడు. ఎవరు వెళ్ళారు? ఆయన ధనాన్ని చూసేమన్నా దేవుడు అక్కడ పెట్టుకున్నాడు? లేదు. వీని దరిద్రం చూసేమన్నా నరకంలోకి వేసాడు? లేదు. అంటే ఉపమాన రీతికి మనం ఆలోచన చేస్తే చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. ఆ రీతిగా మనం బ్రతికితే పులిసిపోయినటువంటి దాన్ని అంతటిని కూడా తీసి పారవేస్తూ ఉండాలి. పారవేయాలి. ఒక్కసారి పారవేస్తే పులిసి దాన్ని మళ్ళీ తీసుకుంటే కొత్త ముద్దగా తయారవడానికి మరలా నీకు ప్రతికూలత ఏర్పడతాయి. కొత్త ముద్దగా ఉండాలని దేవుడు చెబుతున్నాడు. ఆ కొత్త ముద్దగా ఉండాలంటే నిష్కపటముగా నీవు జీవించాలని వాక్యం బోధిస్తుంది. నిష్కపటముగాను సత్యముతోనూ నీవు జీవించాలి. హల్లెలూయా. దాన్ని అనుసరించి బ్రతుకు. అంతేకాని ఎంతసేపు మన హృదయంలో ఆ దుష్టత్వము అవి ఇవి ఏంటేంటో పెట్టుకొని మన జీవితాన్ని పాడు చేసుకుంటే ఏమి కూడా ప్రయోజనము లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి చేర్చుకునేటువంటి కుటుంబముగా ఏ కుటుంబం ఉండాలి? ఏ కుటుంబం ఉండాలి? ఎవరికి అవసరం లేనటువంటి దేవుడు. ఏ కుటుంబం ఉండాలి? మన కుటుంబాల్లో ఎవరు ఉండాలా? ఇంకా ఏమేమి ఉండాలా? దేవుడు ఉండాలి. ఇంకా ఏముండాలి? దేవుడు ఉండాలి. కొంచెము చెప్పండి. మంచి క్వాలిటీ లేకుండా వస్తే చెప్పండి. సిద్ధపాటు, ప్రేమ కలిగి ఉండాలి. మళ్ళా ఇవన్నీ ఉండాలి. కానీ కొంతమంది అనుకుంటారు కొంచెం దేవుడు కావాలి, కొంచెము దైవం కూడా కావాలి. హల్లెలూయా. దేవుడు ఉండాలి, దైవం ఉండాలి. దైవం అంటే ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు అంటే అది మీకు చాలా కష్టం. అవునా? దైవంతో సహవాసం చేసేది ఈజీనా? దేవుడితో సహవాసం చేసేది ఈజీ? దైవంతో ఈజీ. కరెక్ట్గా చెప్తాను. హల్లెలూయా. దేవుడితో సహవాసం చేయాలంటే మనం చెప్తాం చేసుకోవాలి. విజిలేసుకో సైతాన్ కూడా ఒక్కొక్క లాగుతాడు, వేసాం మళ్ళీ బలంగా లాగుతాడు. ఎవరికి మనము ఛాన్స్ ఇస్తామో ఆయనకే ఇస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుణ్ణి ఇంటిలో చేర్చుకుంటే, మన ఇంటిలో దేవుడు ఉంటే ఆ కుటుంబాలకు వచ్చే ఫలితం ఏంటంటే మన ముందున్నటువంటి మరణం అన్న నిత్య నరకము నుండి తప్పించబడగలుగుతాము. హల్లెలూయా. ఆ సంహారపు దూత దాటిపోవాలి అంటే మన కుటుంబముల మీద ఏముండాలి? గొర్రె పిల్ల యొక్క రక్తం ఉండాలి. ఈ రోజున మన యొక్క జీవితాలలో కూడా ఆ యొక్క మరణము నుండి తప్పించబడాలంటే ఆ రాహాము చేసే కార్యం ఏంటంటే మరలా వేగులు వాటిని ఏం చేసుకుని తన ఇంటిలోనికి చేర్చుకోగలిగాది. అలాగే నువ్వు చేస్తేనే ముందున్నటువంటి మరణకరమైనటువంటి ఆ స్థితిలోని నువ్వు తప్పించబడగలుగుతావు. యాకోబు ప్రార్థించాడు. రాత్రంతా ప్రార్థన చేసి తన ముందున్నటువంటి మరణాన్ని ఏం చేస్తున్నాడు? తప్పించుకోగలిగాడు. దేవుడిని అడుగుతున్నాడు. రాత్రంతా ఆశీర్వదించు ప్రభువా, నన్ను ఆశీర్వదించి అడుగుతూనే ఉన్నాడు. రాగి సామాత్రము సాగినే వదిలిపెట్టా. ఒరే నన్ను వదిలిపెట్టినైనా తెల్లారిపోతాను, విడిచిపెట్టాడు. అంటే విడిచిపెట్టినంతగా యాకోబు ఏం చేసేసాడు? పెరుగులాడుతూ ప్రార్థనతో పట్టేసేసాడు. హల్లెలూయా. అంటే తన జీవితంలో తాను ముందు చేసినటువంటి తప్పిదములను బట్టి ఎదిరి వచ్చినటువంటి మరణం ఖచ్చితంగా వచ్చిందే లేదా? మరణం మనం అనుకోవచ్చు, తప్పులు చేసి తప్పించుకుంటున్నాం అనుకోవచ్చు. కానీ ఒక రోజు అనేటువంటిది వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా మరణం అనేటువంటిది మన ముందు నిలబడతారు. దానిలో నుండి తప్పించేవారు ఎవరైనా ఉంటారా? ఆస్తి పొంది అన్నీ ఉన్నాయి, భార్యలు ఉన్నారు, దాసులు ఉన్నారు, దాసులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఏదైనా ఒక్కటైనా ఉపయోగపడిందా? ఉపయోగపడ్డారు. ఎవరు ఉపయోగపడ్డారు? దేవుడే. హల్లెలూయా. ఆయన మొరపెట్టాడు, ఆయన పాదాలు పట్టేసుకున్నాడు అంతే. అప్పుడు కూడా దేవుడు క్షమించలేదు. ఎప్పుడు క్షమించాడు? తను ఎవరో ఏం చేశాడో ఒప్పుకున్న తర్వాతనే, దెబ్బ కొట్టిన తర్వాతనే ఒప్పుకున్నాడు.
ఒప్పుకున్నాకనే తన మరణం నుండి తప్పించాడు. అదే ఆశీర్వాదం. ఆ విధంగా దేవుణ్ణి చేర్చుకుంటే మన జీవితాలు నిజంగా చాలా ధన్యకరములుగా ఉంటాయి. ఆ ధన్యతను సంపాదించుకోవాలి అంటే దేవుడిని నీ ఇంటి చేర్చుకో. అప్పుడు నిజంగా నీవు, నీ కుటుంబాన్ని, నీ తండ్రి ఇంటి వారిని, నీ తల్లి ఇంటి వారిని కూడా దేవుడు ఏం చేస్తాడు? కాపాడగలుగుతాడు. హల్లెలూయా. ఆ కృప మనందరికీ దేవుడు అనుగ్రహించింది కాక ప్రార్థన చేస్తున్నాం. అందరూ కూడా మోకరిద్దాం. మహోన్నతులైన మా తండ్రి, మీ శాశ్వతమైనటువంటి ప్రేమను బట్టి మీకు స్తోత్రములు. ఏ గృహంలో అయితే మీరు ఉండగలుగుతారో, ఏ వ్యక్తి యొక్క జీవితాన్ని మీ రక్తము ద్వారా కడగబడి ఉంటారో ప్రభా, అటువంటి వారిని మీరు మరణంలో నుండి తప్పించేటువంటి దేవుడు. ఇశ్రాయేలుల పట్ల మీరు చూపించిన ప్రేమ, మీరు చేసినటువంటి గొప్ప పరమైనటువంటి కార్యాలు ప్రభా మేము వినటానికి సహాయం చేశారు. రాహాబు జీవితంలో వేగుల వారిని ఎలాగైతే ప్రభా కాపాడి తన కుటుంబాన్ని రక్షించుకోగలిగారు, తన కుటుంబంలో ఉన్న ప్రతి వారి యొక్క ప్రాణాలను కాపాడుకోగలిగారు. ప్రభా మీరు ఎంతో మాతో మీరు మాట్లాడారు. ఈ రోజున క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మా అందరి కుటుంబాలలో కూడా మీరుండాలి. మాతో పాటు మీరు కలిసి నివాసము చేయాలి. ప్రభా మీ వాక్యం మా హృదయ అంతరంగంలో ఉండాలి. మీకు మేము మొట్టమొదటి స్థానం ఇచ్చేటువంటి బిడ్డలుగా ఉండాలి. ప్రభా ఆ విధమైనటువంటి ఒక మంచి హృదయాలు, మనస్సులు మీరు ఇవ్వండి నాయన. మీ వాక్యమును ఆధారం చేసుకొని సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసుల జోళ్ళు తొడిగి మా కర్రల చేత పట్టుకొని ఆ పస్కాను త్వరగా తినాలనేటువంటి మీ వాక్యపు ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అమూల్యమైన మాటలు పట్టుకొనిస్తూ ఆ విధంగా మా ఆధ్యాత్మిక జీవితంలో బలపరుచుకుంటూ మీ రాజ్యములకు వారసులు కావడానికి తగిన యోగ్యత, అర్హతలు ప్రభావ కలిగి జీవించుటకు మాకు సహాయం చేసి విత్తిన వాక్యం ప్రతి గురి అంతరంగంలో కూడా ప్రభావ నాట్యపడుటకు సహాయం చేసి వాక్యానుసరంగా ప్రతి కృప చూపించండి. కనికరించి పెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.